నాయుడు వస్తేనే బాగుంటుంది. ఎందుకు చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు మీరు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు సంక్షేమంతో పాటు అభివృద్ధిని కూడా ఎక్కువ ప్రాముఖ్యం ఇస్తారు. అందుకనే చంద్రబాబు నాయుడు గారే రావాలి. ఓకే. సో ఇప్పుడు గతంలో 2014 నుంచి 2019 వరకు చూసుకుంటే కరెంట్ బిల్లులు 500 వచ్చేటి. కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో చూసుకుంటే మనకు వచ్చేసి 1500 నుంచి 2000 దాకా కరెంట్ బిల్లు వస్తుంది అంటున్నారు కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదేనండి, ఆయన ఫెయిల్యూర్ ఏంటంటే ధరలని అదుపులో చేయలేకపోయారు. సామాన్యుడికి ఇబ్బందికరమైనటువంటి జీవనం వచ్చింది. అంటే ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఈ పథకాలు వాళ్ళు మాత్రం ఎంజాయ్ చేశారు, కానీ అందరికీ రావు కదా పథకాలు. కామన్ మ్యాన్ సర్వైవ్ అవ్వటం ఈ 5 ఇయర్స్ చాలా కష్టమైంది. ఓకే. ఒక రాష్ట్రంలో ఆర్బీఐ కార్యాలయం లేకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? ఆర్బీఐ కార్యాలయమే కాదండి, అసలు వ్యవస్థని, పరిపాలనా వ్యవస్థను ఆయన పెద్ద పట్టించుకోడు. ఎప్పుడూ కూడా ఏదో పేదలు డబ్బులు ఇస్తే సరిపోతుంది, అదే అభివృద్ధి అనుకుంటాడు తప్ప ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఒక ఆఫీసుల్ని ఆయన మెయింటైన్ చేయరు అసలు. ఆయనకి ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే చాలా చిన్న చూపు. ఆయన ఏదో కొంతమందిని ఒక సచివాలయ వ్యవస్థను పెట్టారు, అది కంప్లీట్ అవ్వలేదు. అది వాళ్ళకు కూడా ఒక విధి విధానాలు ఏమి లేవు. అది చంద్రబాబు గారు అయితే ఆ సచివాలయ వ్యవస్థను అభివృద్ధి చేసి స్కిల్ డెవలప్మెంట్ అంటున్నారు కదా, వాళ్ళు చాలా బాగా చెప్తున్నారు. ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి వాలంటీర్లని 5000 అనేది సామాన్య కూలికి కూడా చాలా అమౌంట్ అండి. అండ్ 10,000 ఇవ్వటమే కాకుండా వాళ్ళ స్కిల్కి తగ్గట్టుగా జాబ్స్ ఇప్పిస్తానన్నారు. అది మంచి ఆనందకరమైన విషయం. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ, జనసేన, టీడీపీ. సో ఎందుకు అనుకుంటున్నారన్న మీరు? ఎందుకంటే వైసీపీ రాక్షస పాలన, అరాచక పాలన నడుస్తుంది. డెవలప్మెంట్ లేదు, జాబులు లేవు, రాజధాని లేదు. సో ఇప్పుడు మనము గతంలో చూసుకుంటే 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో 500 రూపాయలు కరెంట్ బిల్లు వచ్చేది. సో ఇప్పుడు జగన్ గారి పరిపాలనలో 1500 నుంచి 2000 వస్తుందంట కదా. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదే అన్ని రేట్లు పెరిగిపోయినాయి అన్న. అట్లా పెంచేసి జనాలకు ఇస్తున్నాడు అవే డబ్బులు, అదే అభివృద్ధి అని చెప్తున్నాడు. మరి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాత మీ ఎలక్షన్లో ఈ మీటికి వచ్చి ఓటు అడుగుతా అన్నారు, నిజంగా చేశారనుకుంటున్నారా? చేయలేదు. అన్ని రేట్లు పెంచారు, కొత్త బ్రాండ్లు తీశారు. మళ్ళీ బూమ్ బ్రాండ్ ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ నుండి 13 లక్షల కోట్లు తీసుకొచ్చామన్నారు, మరి నిజంగానే వచ్చాయి అనుకుంటున్నారా? లేదు సార్, అది అంతా గ్లోబల్ సమ్మిట్ నుంచి 13 లక్షల కోట్లు తీసుకొచ్చామన్నారు, నిజంగానే ఆంధ్ర రాష్ట్రానికి వచ్చాయి? రాలేదు, అవంతా ఒక నాటకం. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment.